హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఏంటక్క రెడీ అయిపోయావు, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అంటారా? ఏం లేదండి, ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట. అందుకనేసి అలాగే సరస్వతీదేవికి పూజ కూడా చేస్తున్నారు అంటే కొంచెం ప్రసాదం చేద్దామనేసి టిఫిన్ ఏం చేయకుండా అందరికీ లెమన్ రైసే చేసేసి వాళ్ళకు కూడా కొద్దిగా క్యారీ కట్టించాను. చూడండి ఎంత బాగా స్వాగతం పలుకుతూ రాశారో, పిల్లలు ముగ్గు వేసుకొని అమ్మవారిని కూడా అలా అలంకరించారు. పేరెంట్స్ అంతా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. అందరికీ సౌకర్యంగా షామీనాలేసి కూర్చోబెట్టి పిల్లలందరూ అట్లా ఒక సైడ్‌లో కూర్చొని ఉన్నారు. ఇంకా స్టేజ్ మీదకి వచ్చే పెద్దలను వాళ్ళందరూ పిలుచుకొని వచ్చి ఆహ్వానిస్తూ డ్రమ్ములతో సహా, అంటే డ్రమ్ములంటే వీళ్ళు కొడతారు చూడండి, ఆ డ్రమ్స్ ప్లే చేసుకుంటూ అక్కడికొచ్చిన పెద్దలందరినీ స్టేజ్ మీదకి పిలుచుకొని వచ్చి అలా ఆసీనులై కూర్చోమని స్వాగతం పలికారు. అందులో ఒక్కొక్కరు ప్రార్థనా గీతం పాడారు ఫస్టు. తర్వాత వచ్చేసి దీపారాధన చేశారు. ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ సారు స్పీచ్ ఇచ్చారు. తర్వాత అక్కడికొచ్చిన పెద్దవాళ్ళంతా, నాకు పేర్లు అవన్నీ ఏం తెలీదు. కానీ అందరూ స్పీచ్ మంచిగా పిల్లల గురించి, వాళ్ళ కేరింగ్ గురించి చెప్పారండి. స్కూల్లో పాఠాలు వినకపోయినా గానీ పర్లేదనేసి, ఇప్పుడు ఇప్పుడు చెప్పే స్పీచ్ మాత్రం పిల్లలతో సహా పేరెంట్స్ కూడా వింటూ కూర్చున్నారు. ప్రిన్సిపల్ సార్ మాత్రం ఏకధాటిగా స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. పిల్లల గురించి, పేరెంట్స్ గురించి కూడా మీరిలా ఉండాలి అని. ఇక్కడ ఏఎన్ఎం నర్స్‌ని కూడా అరేంజ్ చేశారు. ఏదన్నా ఎమర్జెన్సీ మెడికల్ రిపోర్ట్ ఏమన్నా వస్తదేమో అనేసి. ఇక్కడ చూడండి వెల్కమ్ చెప్తూ ఎన్ని రకాలుగా పిల్లలు అందరూ కలిసి రెడీ చేశారు. ఇది స్కూల్ ముందరున్న హాలు ఇట్లా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి మెను. స్కూల్ రోజు పిల్లలకి ఏమేమి ఇస్తున్నారు అనేసి మెను. రోజు డైలీ ఏమేమి ఇచ్చేది ఇక్కడ మనకు మెనూ లాగా చూపించేస్తున్నారు. ముగ్గులు చూడండి పిల్లలు ఎంత బాగా వేశారో. బయట వచ్చేసి ఇట్లా మామిడి తోరణాలు కట్టేసి, అరిటాకులు కట్టేసి, పూలేసింటే ఒక పండగ వాతావరణం లాగా ఉంది చూడడానికి. ఇంకా అందరికీ ఇక్కడ లాస్ట్ ఇయర్ చదివిన పిల్లలందరికీ, లాస్ట్ ఇయర్ 10th చదివిన పిల్లలకి 6 మందికి వచ్చేసి త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందండి ఈ స్కూల్లో నుంచి. తర్వాత 4గురికి వచ్చేసి షైనీ స్టార్స్ అనేసి పేరు కూడా బాగా చదివారు అని పేరు కూడా కలెక్టర్ దగ్గర నుంచి మెమోలు, ప్రైజులు అన్నీ వచ్చాయి. కానీ ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పిలిపించి సత్కరిస్తున్నారు టీచర్లందరూ చేరి. వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిచి శాలువాలు కప్పి మెమోంటోలు ఇచ్చి టీచర్లందరూ కలిసి చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఉందో. ఏందో అండి, పిల్లల వలన తల్లిదండ్రులకు ఒక మంచి మూమెంట్ ఏదన్నా ఉంటే చదువు విషయంలోనే ఉంటది నా ఆలోచన. చూస్తూ ఉండంగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఈ అమ్మాయికి కూడా త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందంటండి. శ్రీకాకుళంలో సీట్ వచ్చింది. అక్కడ చదువుకుంటుందంట. కానీ టీచర్స్ మాత్రం బాగా చెప్పారు వాళ్ళ గురించి, చదువుతారు పిల్లలు అనేసి ఒక మంచిగా చెప్తూ ఉంటే భలే బాగుండింది. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ రాలేదంట. అందుకనేసి ఆ అబ్బాయికి ఒకడికే శాలువా కప్పేసి అలా చేసేస్తున్నారు. ఇంకో అబ్బాయికైతే వీళ్ళు కూడా అంతే అండి. వీళ్ళకి కూడా ఈ అమ్మాయికి త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందంట. పేర్లు చెప్పారు కానీ నాకు అంత అప్పట్లో గుర్తు రాలేదు. మళ్ళీ స్పీచ్ ఇస్తూ ఉన్నారు సార్ వాళ్ళంతా. మీరు కూడా అలాగే ప్రైజులు తెచ్చుకోవాలి, ఇక్కడున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదవాలి అనేసి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. అక్కడున్న సార్ అయితే ఏం మాట్లాడారో అండి. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలీదు కానీ భలే చెప్పారు పిల్లల గురించి, వాళ్ళ కేర్ గురించి. వీళ్ళైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ బెస్ట్ మార్కులు వచ్చాయనేసి వీళ్ళకి కూడా నలుగురికి బెస్ట్ మార్కులు వచ్చాయని మొమెంటోలు అవన్నీ ఇస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. ఎందులో అయినా అమ్మాయిలే ఫస్ట్ కదా. ఇక్కడొచ్చి ఇంక మళ్ళా అందరికీ భోజనాలు అరేంజ్ చేశారు. ఫుడ్డు పిల్లలకి, పేరెంట్స్‌కి అందరికీ పెట్టారండి ఫుడ్. చూడండి ఎంతమంది ఉన్నారో, పిల్లలు, పేరెంట్సు, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. పెట్టారంటే పెట్టారని కాదండి, ఫ్రైడ్ రైస్ చేశారు. ఆలు, బఠానీలు వేసి కుర్మా కూర చేసి బాగుందండి. రైసు మేము కూడా తిన్నాను అక్కడే. మరి గుడ్డు కూడా ఇచ్చారు. మా అమ్మాయి చూడండి గుడ్డు తినకుండా నాకే ఇచ్చేసింది. ఎవరైనా చూస్తే నేనేమన్నా 2 గుడ్లు పెట్టుకొని తింటాననేమో అనుకుంటారు. అదేం కాదండి, మా అమ్మాయి వద్దని నాకు ఇచ్చేసింది. అప్పుడు చెప్పాను వద్దన్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు అని. ఇవి వచ్చేసి పిల్లలు పెద్దలకు గ్రీన్ టీస్ వెల్కమ్ చెప్పడానికి పిల్లలు తయారు చేసినవండి ఒక్కొక్కటి ఇవి. ఇక్కడ ఊరికే వెల్కమ్ లాగా పెట్టారు. ఇది షో లాగా అట్లా పెట్టారు. అందరూ ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంటుంటే మేము కూడా తీసేసుకున్నామండి. మా అబ్బాయి, అమ్మాయి, నేను కూడా వీడియో తీసుకున్నాను.
స్కూల్లో ఇంకా అంతే అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. స్కూల్లో ఇంకా క్లాసులు జరగట్లేదు. ఆఫ్టర్‌నూన్ నుంచి హడావిడిగా తిరుగుతా ఉన్నారు. ముందు మనకు ఏ సెక్షను, బి సెక్షను అని ఉండేవి. ఇప్పుడు అలా కాదండి. వాళ్ళకి మంచి మంచి పేర్లు పెట్టారు సెక్షన్‌లకి. డైమండ్స్ అనేసి, క్లౌడ్స్ అనేసి. ఓకే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినందుకు